హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ పప్పుచారు మరుగుతుంది ఫ్రెండ్స్. తాలింపు వేయాలి. అన్నీ రెడీ పెట్టుకున్నాను. అన్నం కూడా అయిపోయింది. క్యారేజీలు కట్టాలి ఫ్రెండ్స్. చూసారుగా మీ ఇంట్లో ఏం చేశారు ఈరోజు స్పెషల్ ఫ్రెండ్స్? నేనైతే పప్పుచారు, మామిడికాయ పచ్చడి, రైస్, అంతే ఫ్రెండ్స్. వడియాలు, అప్పడాలు వాళ్ళు అడిగిన దాన్ని బట్టి చేస్తాను. నూనె వేడైంది, మొత్తం వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఉల్లిపాయ అయితే దీంట్లో వేయట్లేదు, ఎందుకంటే ముందు పప్పు ఉడకబెట్టేటప్పుడే వేసేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేసాను. ఇది ఉట్టి వెల్లుల్లి, జీలకర్ర తాలింపులే. తాలింపు అయితే వేగిపోయింది, వేసేసుకుంటున్నాను. కొద్దిసేపు మూత పెట్టేద్దాం. క్యారేజ్ అయితే కట్టేసా ఫ్రెండ్స్. పప్పు, మామిడికాయ పచ్చడి, పెరుగు. క్యారేజీల పని అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టిఫిన్ వేసుకుంటున్నా. రోజు తిన్న బోరు కొట్టం లేదన్నా ఉందంటే నాకు దోశలు, ఇడ్లీలు. ఇలా ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్, నాకు రోజు దోశలు వేసుకొని తింటామంటే ఇష్టం. వెరైటీగా వేసుకుంటాను. ఊతప్పం అని చెప్పాను కదా, కారం దోశలు, మసాలా దోశలు, బంగాళదుంప కర్రీ వేసి, ఆలు దోశ, ఏయో వేస్తారు కదా, అవన్నీ వేసుకుంటాను కావాలనిపిస్తే. ఈరోజైతే ఉల్లిపాయ దోశ, ప్లెయిన్ దోశ వేసుకుంటాను ఫ్రెండ్స్. చక్కగా వేసుకొని తినటమే మనకు నచ్చింది. ఉన్నంతకాలం తినటం, పని చేసుకోవటం, దేవుడు పిలిచినప్పుడు వెళ్ళటం అంటారు కదా, అంతే. ఈ రోజుల్లో ఏం చెప్పలేం ఫ్రెండ్స్. ఏమంటే దశాబ్దాలు వచ్చేస్తున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి, భూకంపాలు వచ్చేస్తున్నాయి. ఉంటామో ఉండమో అన్నట్టు అందరూ చెప్తా ఉన్నారు, కానీ దేవుడి చిత్తం లేనిది ఏది జరగదు ఫ్రెండ్స్. నేనైతే ఆనియన్ దోశ, మామూలు దోశ వేసేసుకున్నాను. చక్కగా కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ ఏదన్నా పర్వాలేదు. మా చిన్నప్పుడు అయితే ఏ పచ్చడి లేకపోయినా చక్కగా టీలో ముంచుకొని తినేసేవాళ్ళం. టీలో ముంచుకొని తింటాం ఎంతమందికి అలవాటు ఉంది ఫ్రెండ్స్. నేనైతే టిఫిన్ రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి, పుట్నాల పచ్చడి, పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఎప్పుడు రెడీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏ పచ్చడి లేకపోతే అది వేసుకొని తినేస్తాను. నా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఈరోజు ఏం టిఫిన్ చేశారు, ఏం వంటలు చేశారు అనేది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.